ప్రియమైన దేవుడి బిడ్డ, ఎందుకు దుఃఖిస్తున్నావు? దుఃఖిస్తూనే క్షమించలేకపోతున్నాను అని ఎందుకు బాధపడుతున్నావు? దేవుడి ఆత్మ మనలో ఉంది అనడానికి ఒక గొప్ప మార్పు మనలో. అదేంటంటే, మనము ఎదుటివారిని క్షమించలేకపోతున్నామే అని బాధపడుతున్నాము చూడండి. అది దేవుడి యొక్క ఆత్మ మనలో పనిచేస్తుందని అర్థం. దాన్ని బట్టి మనం ఆనందించాలి. అదేవిధంగా మనం దుఃఖిస్తున్నాము, ఏది అన్నా అనకపోయినా, మన తప్పున్నా లేకపోయినా మనం బాధపడుతున్నామంటే దానికి కారణము ఒక్కొక్కసారి కొన్ని శ్రమల గుండా దేవుడు మనని అలో చేస్తాడు. ఎందుకంటే మనం పడిపోవాలి, కృషించిపోవాలి అని కాదండి దేవుడి యొక్క ఉద్దేశం. ముందు రాబోతున్న ఘోరమైన బాధ నుండి, ఘోరమైన గుంట నుండి మనల్ని కాపాడడానికి మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఇది మనకి ఎలా అర్థమవుతుందంటే, పాత నిబంధనలో యోసేపు గుంటలో పడ్డప్పటికీ, బానిసత్వములో ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పటికీ దేవుడు గవర్నర్గా నిలబెట్టి ఉన్నాడు. మనము కూడా అంతే. దేవుడు మనకి కొన్ని శ్రమలను అలో చేశాడంటే తర్పీదునిస్తున్నాడు అని అర్థము, శిక్షణ ఇస్తున్నాడు అని అర్థము. యుద్ధములోకి వెళ్ళక ముందే యుద్ధానికి కావలసిన ఆయుధాలు మనకి కావాలి. అదేవిధంగా మనకి వాక్యం అనే షీల్డ్ కావాలి. వాక్యం అనే రెండంచుల ఖడ్గం అంటే పదునైనది మన నోటిలోను మన హృదయంలోను లిఖించబడాలి, ముద్రింపబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తున్నాము. అయినప్పటికీ క్షమిస్తూ శాంతిని నెలకొల్పితే మనం ధన్యులము. ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనము, శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు అని. దీనికోసం మనం ప్రయాసపడితే దేవుడు మనల్ని చూసి ఆనందిస్తాడు.